సో నమస్తే. సో చూశారు కదా ఇందాక భారీ ఎత్తున అయితే ఇక్కడ ఆందోళన అయితే జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా 11 గంటలకి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి జెండా పాతి మరి కండువా కప్తానని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరూ కూడా చీర గాజులు వేసుకోవాలని చెప్పేసి కూడా సవాల్ విసరడం అయితే జరిగింది. దానికి రివెంజ్గా అటు మన అరకపూడి గాంధీ గారు కూడా సవాల్ విసరడం అయితే జరిగింది. సో ఏదైతే నువ్వు 11 గంటలకు రాకపోతే 12 గంటలకు నేనే నీ ఇంటికి వచ్చేసి నీతో తాడబెడ తెలుసుకుంటానని చెప్పేసి నువ్వు ఒక బ్రోకర్ అని చెప్పేసి అలా మాట్లాడి కూడా మన గాంధీ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు భారీ ఎత్తున అయితే ఇక్కడ కార్యకర్తలు కానీ అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అందరూ కలిసి కూడా ఇక్కడ తీవ్ర ఆందోళన అయితే చేయడం జరిగింది. అటు పోలీసు బలగాలు కూడా చాలా ఎత్తున పోలీసు వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది. సో అటు పోలీసు వాళ్ళకు కూడా కంట్రోల్ కాని పరిస్థితి కూడా ఇంతసేపు మనం చూసాము. సో భారీ ఎత్తున కూడా సవాల్ అయితే చేయడం జరిగింది. సో అటు ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మరికొంతమందితోటి. చాలా మంది అయితే అటు కార్యకర్తలు కానీ అటు గాంధీ గారి అనుచరులు అందరూ చాలా మంది ఇక్కడికి వచ్చి తీవ్ర ఆందోళన అయితే చేయడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏం సార్ ఇక్కడ చూస్తే పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? కౌశిక్ రెడ్డి గారికి ఆయన తీసుకొస్తా అన్నాడు ఎమ్మెల్యే గారింటికి, గాంధీ గారింటికి. మా ఏరియాలో మా గడ్డకు వచ్చి, మా షేర్లింగంపల్లి అడ్డకు వచ్చి మన గాంధీ గారు అనే దమ్ము ధైర్యము కౌశిక్ రెడ్డికి లేదు. సరే అని చెప్పిండు కదా, చీర గాజులు చూపెట్టాను కదా, ఇప్పుడు ఆయన తీసుకురాలి. మేము తీసుకొచ్చాము కౌశిక్ రెడ్డి గారికి చీర గాజులు పసుపు కుంకుమ మంచిగా పూలు పెట్టి చీర కట్టించి చూద్దామని వచ్చినాము. కానీ పారిపోయాడు. దమ్ము ధైర్యం కౌశిక్ రెడ్డి సవాల్ ఇస్తుండు కదా, ఉండాల్సింది మరి మగోడు. ఎందుకు లేడు ఇంట్లో, పారిపోయాడు. ఈ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు ఇప్పటిదాకా ప్రజల్లో ఉండి 24 అవర్స్ ఎమ్మెల్యే గాంధీ అంటే ఒక పేరుంది. దేశంలోనే ఆదర్శంగా షేర్లింగంపల్లి డెవలప్ చేసిండే ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టమని అట్లా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. కౌశిక్ రెడ్డి చాలా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. దమ్ముంటే ఇప్పుడు మేము చీర పట్టు చీర తీసుకొచ్చినాము, నువ్వు కట్టుకోమరి. ఇప్పుడు వచ్చి నువ్వు నీ ఇంటికి వచ్చినాము, ఈయనకి తయారు చేస్తాం నిన్ను చీర గాజులు ఇచ్చి. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. రాజీనామా చేయాలని కూడా సవాల్ ఇస్తున్నారు. రాజీనామా ఆయన చేయాలి. ఫస్ట్ రాజీనామా. దొంగతనంగా గెలవడము, దొంగతనంగా ఉరేసుకుంటా అని చెప్పి నేను గెలవకపోతే కేసీఆర్ కాలు పట్టుకొని కేటీఆర్ కాలు పట్టుకొని ఎమ్మెల్యే గారు గెలవలే. 75,000 మెజార్టీ ఫస్ట్ టైం, సెకండ్ టైం 44,000, ఇప్పుడు మూడోసారి 50,000 మెజార్టీతో గెలిచిండు. ప్రజల ఎమ్మెల్యే ఆయన. అడ్డంగా దొడ్డిదారులు దొక్కి రాలేదు. ప్రజలు ఎన్నుకోబడి ఆ షేర్లింగంపల్లిని ఏ గల్లీకి ఏ సందులోకి పోయినా 90% 100% ఒరిజినల్గా పనిచేసిండే ఎమ్మెల్యే, జనాల్లో ఉండే ఎమ్మెల్యే. ఇట్లా అడ్డదారులు దొక్కి ఎమ్మెల్యే కాలే. షేర్లింగంపల్లి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా డెవలప్మెంట్ అని షేర్లింగంపల్లి అన్న అంటే డెవలప్మెంట్ అంటే గాంధన. అది గాంధన దమ్ము ధైర్యము. రమ్మని మరి మగోడు రావాల్సింది, మరి ఎందుకు రాలేదు? రావాల్సింది మరి. మేము రెడీగా ఉన్నాం కదా, ఆయన రాకపోతే కదా మేము తెచ్చాం పట్టు చీర పూలు గాజులు. ఆయన ముత్తైదుగా తయారు చేసి పసుపు అంటించి మంచిగా వినాయకునికి ఎలా అరేంజ్ చేస్తాం అలా చేద్దామని వచ్చినాం. ఆయన లేడు. ఉండాల్సి కదా, దమ్ము ధైర్యంగా చెప్పినట్టు ఉండాలి. మరి ఎందుకు లేడు? పిలవండి, మీరు పిలవండి. నేను మీడియా ద్వారా చెప్తున్నాను. కౌశిక్ రెడ్డి గారిని రేపు మళ్ళీ 10 గంటలకు పిలవండి. మేము తయారు చేస్తాం ఆయన్ని గాజులు చీర పసుపు ఇచ్చి పట్టు చీర కట్టిస్తాం. అది చాలా తప్పండి. అది ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు కలుపుకున్నారు. అప్పుడు కూడా ఇటువంటి చేసినట్టయితే ప్రజలు మెచ్చేటోళ్ళు. దాని గురించి ఇది 100% కౌశిక్ రెడ్డి గారికి తప్పు. ప్రజలు చేద్దాం కాబట్టి గాంధీ గారిని మేమందరం సపోర్ట్ ఉన్నాం. పార్టీలు వేరైనా కూడా ఆయన మంచి వ్యక్తి. ఆయన ఏ టైం అయినా మేము ఆయనకి అండగా ఉంటాం. ఇంకోటి ఏదైనా చెప్తున్నట్టు రాజీనామా చేయాల్సిందే కంపల్సరీ. పార్టీకి అన్యాయం చేసి పార్టీ మారాలి. నేను అదే చెప్తున్నా. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వేరే పార్టీల వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు వాళ్ళు చేయించలేరు కదా. వాళ్ళు చేయించినట్టయితే వాళ్ళు అడగడానికి హక్కు ఉండేది. వాళ్ళు చేయించలా. వాళ్ళకి హక్కు లేదు ఇప్పుడు అడగడానికి. అది చూసారు కదా, ఇక్కడ భారీ ఎత్తున అయితే గాంధీ గారి ఎమ్మెల్యే గాంధీ గారికి సంబంధించిన ఆ కార్యకర్తలు కానీ అనుచరులు కూడా భారీ ఎత్తున అయితే పాడి కౌశిక్ రెడ్డి మీద అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే రేపు వచ్చి దీనికి సమాధానం చెప్పాలని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.